సావ దొరుకుతున్నది ఎండ. మంచిగా ఉంది పుచ్చకాయ. సో గైస్, నిన్న మా ఫ్రెండ్ పెళ్ళి అయితే మంచిగా ధూమ్ధాంగా చేసేసినాం. రాత్రి 2:30 అయిపోయింది పెళ్ళి అయిపోయేసరికి. మాకు పడుకునేసరికి 3 అయిపోయింది. సో పొద్దున్నే లేచేసి యానంకి అయితే వచ్చేసినాం. ఇగో ప్రజెంట్ యానంలోనే ఉన్నాం. సో ఇప్పుడు పోదాం. యానంలో అన్నీ సవక ధరలకే దొరుకుతాయి. మందు, పెట్రోలు, వాటి రేట్లు ఎంత, అవన్నీ విషయాలు మనం వీడియోలో ముందు మాట్లాడుకుందాం. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. దీని కంటిన్యూషన్ పార్ట్ అయితే ముందు వీడియో మంచిగా ఉంటుంది, అది కూడా చూడండి. యానం ఇది ఒక యూనియన్ టెరిటరీ అండి. యూనియన్ టెరిటరీ అంటే కేంద్ర పాలిత ప్రాంతం. సో ఇక్కడ సపరేట్గా మనకు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉన్నట్టు సీఎం అట్లా ఏమి ఉండడు. దీనికి కేంద్ర ప్రభుత్వమే పాలిస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం హయాంలో ఇది పాలనలో ఇది ఉంటుంది, యూనియన్ టెరిటరీ అనేది. ఈ యానం కూడా దాని కిందికి వస్తుంది. సో ఇక్కడ అందుకనే ధరలు అంటే పెట్రోల్ ధరలు కానీ మందు ధరలు కానీ తక్కువ ఉంటాయి. బ్రోకోడ్ బియర్ మన హైదరాబాద్లో దీని ప్రైస్ అక్షరాల 400 రూపాయలు. ఇక్కడ మనకు ఒకటి 180 రూపాయలకి వచ్చింది. ఆల్కహాల్ పర్సెంటేజ్ చూడండి, 15% ఉంది. కనిపిస్తున్నాయి ఇక 15%. మందు బాబులు అంటే మందు తాగుతారు. మా పరిస్థితి ఏంది? యానంలో బీర్ తాగే వాళ్ళకి బీరు, మందు తాగే వాళ్ళకి మందు, అలాగే పోగు తాగే వాళ్ళకి నెబ్బగాళ్ళకి నెబ్బ అన్నీ దొరుకుతాయి. ఆ బ్రిడ్జ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ అమ్మ, అటు సైడ్ అన్ని కొబ్బరి తోటలే అండి. గోదావరి నది. అమ్మ, వంగనికి రాట్లే. యానం అంటే మనకైతే సముద్రం ఉండదండి, ఓన్లీ గోదావరి నది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గోదావరి నది ఉంటుంది. యానంలో మనకు సీ ఉండదు, బీచ్ ఉండదు. మందు తాగడానికి రావాలంటే రావచ్చు. అలాగే ఈ గోదావరి నదిలో మనం బోటింగ్ చేయొచ్చు అంతే. ఇంకొకటి ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది, అదొకటి. ఇంతే అండి. మెయిన్గా అయితే మందులు మనకు, దానికోసం యానం రావాలంతే, ఇంకేం లేదు. బీచ్ అయితే అస్సలు ఉండదు. బీచ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి మీరు యానంకి అయితే రావద్దు, ఓకేనా? నేను ఇప్పుడు బోటింగ్ పాయింట్ దగ్గర ఉన్నా ఫ్రెండ్స్. ఇక్కడ నుండి బోటింగ్ చేయొచ్చు మనం. ఇగో అక్కడ దూరంగా కనిపిస్తుంది, అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ వరకు తీసుకొని పోయి వస్తాడు మనకి. ఇగో ఈ బోట్స్లో ఒక్క పర్సన్కి 150 రూపీస్. నా గెటప్ ఎట్లున్నది? వస్తున్నది కదా, హీరో లెక్క ఉన్నానా? చాకోబార్ ఎంత? చాకోబార్ ఓకే కదా. చాకోబార్ ఐస్ క్రీమ్ ఎంత? ఒకటి 20 రూపీస్. పాడైపోయిన బోటు. తెలుగులో చెప్పు. ఇంకోసారి అది 120 ఒక షిప్ ఉందనుకో. షిప్ అంటున్నావు అర్థం అంటే చిప్ అంటున్నావు అర్థం కావట్లేదు. నువ్వు తాగినా నేను తాగినా. ఒక సముద్రంకి వెళ్ళిందంటే నీకు షిప్ అయితే ఎంత ఉందో కింద కూడా అంతే ఉంటుంది. ఏంటిది? ఐ మీన్ డెప్త్. పైన షిప్ ఎంత హైట్ అయితే ఉందో కింద కూడా అంతే ఉంటుంది. దానికి మళ్ళీ యాంకర్స్ ఉంటాయి, గాయస్ ఉందా, అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఫిషింగ్ బోట్స్ ఫ్రెండ్స్. భరతమాత విగ్రహం ఇది, మస్తు కట్టిరు గోదావరి గట్టు మీద. ఎండ అయితే ఎట్లా ఉందంటే విపరీతంగా ఉన్నది. ఈ అమ్మ సావ దొరుకుతున్నది ఎండ.
యానంలో ఎండ విపరీతంగా ఉంది ఫ్రెండ్స్. అందుకని ఇగో కొంచెం చల్లబడడానికి పుచ్చకాయ అయితే తీసుకున్నాం, తినుకుంటూ పోతున్నాం రోడ్డు మీద ఎండల. మంచిగా ఉంది పుచ్చకాయ. ఇది ఎంతో తెలుసా? 10 రూపీస్ ఒక్క పీస్. బ్రోకోడ్ అనే ఒక బియర్ ఉందండి. అది యాక్చువల్గా మన హైదరాబాద్లో అయితే ఎంత 400 ఉంది, ఇక్కడైతే 180 రూపీస్కి వస్తుంది. అట్లాగే మన సిగ్నేచర్ ఫుల్ మన దగ్గర 1350 ఎంత ఉంది, ఇక్కడ 950. అట్లాగే బ్లాక్ అండ్ వైట్ మన దగ్గర 2050 రూపీస్ ఎంత ఉంది, ఇక్కడ మనకు 1650కి. అట్లా చాలా తక్కువకు వస్తుంది. అన్ని మందు బ్రాండ్లు ఇట్లా తక్కువనే ఉన్నాయి ఇక్కడ. మందు ప్రియులు, మందు బావులకైతే యానం మస్తు బెస్ట్ ప్లేస్. ఒకసారి పక్కా విజిట్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి.